నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. సో కోల్కతాలో చాలా దారుణమైనటువంటి అత్యాచారం జరిగింది ఒక జూనియర్ డాక్టర్ పైన. తను జస్ట్ 31 years ఓల్డ్. ఆమె గోర్లని పీకేసి ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తం, కళ్ళల్లో గాజు పెంకులు, ఈ ఉంగరం పెట్టుకునే వేలుని కంప్లీట్గా వాళ్ళు విరిచేశారు. లెఫ్ట్ లెగ్ని కంప్లీట్గా డ్యామేజ్ చేశారు. మెడ పైన ఎక్కడ పడితే అక్కడ, బాడీ పైన ఎక్కడ పడితే అక్కడ పళ్ళుతో గట్టిగా కురికి చాలా బ్రూటల్గా అమ్మాయిని రేప్ చేయడం మాత్రమే కాదు, చంపేశారు. ఈ ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో దాన్ని ఖండించాలి. చట్టసభల్లో చట్టాలు ఎవరైతే చేస్తున్నారో కేవలం చట్టాలు చేయడం మాత్రమే కాదు, అది సాధ్యమంత త్వరగా ఇంప్లిమెంట్ అయితేనే నేరస్తుల వెన్నులో వణుకనేది పుడుతుంది. కేవలం ఒక ప్రజలు అందరూ ఒక్కసారి రోడ్డుపైకి వచ్చేసి కొత్త చట్టం కావాలని ఒక కొత్త చట్టం తీసుకొచ్చేసి వదిలిపెట్టడం కాదు, అది అమలయ్యేటట్టు దగ్గర నుండి చూసుకోవాలి. ప్రత్యేక అధికారులు నియమించాలి. ఇకపోతే ఆగస్టు 9th నైట్ నాడు దాదాపు 3 గంటల నుంచి 5 గంటల సమయం లోపల ఈ అత్యాచారం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆమె దాదాపు 36 గంటల పాటు డ్యూటీ చేసి రెస్ట్ తీసుకుందామని చెప్పేసి సెమినార్ హాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ సంజయ్ రాయ్ అనే ఒక వ్యక్తి ఆ సెమినార్ హాల్లోకి ఎంటర్ అయిపోయి ఆమె పైన ఈ అత్యాచారానికి ఒడిగట్టడని చెప్పేసి వార్తలు వచ్చేసాయి. అతను కూడా ఒప్పుకున్నాడు. అయితే దాదాపుగా ఒక వ్యక్తి సెక్స్ చేసినప్పుడు 5 to 10 ml ఉంటుండొచ్చేమో అని అంటున్నారు. కానీ ఆ అమ్మాయిలో మాత్రం స్పెర్మ్ వచ్చేసి 151 ml ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇది గ్యాంగ్ రేప్ కూడా కావచ్చు. ఇప్పటివరకు సిబిఐ డిపార్ట్మెంట్ ఒక 4 మెంబర్స్కి సమన్స్ ఇచ్చింది. 23 మెంబర్స్ని వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ బాధితురాల తల్లిదండ్రులు కూడా ఈ సిబిఐ డిపార్ట్మెంట్ వాళ్ళకి తమ దగ్గర సమాచారాన్ని ఇస్తున్నారు. అంటే ఎవరితో ఫోన్లో ఉంది, ఎవరితో మాట్లాడుతుంది, ఇదైనా. అలాగే ఆమెకు సంబంధించిన మిత్రుల ఫోన్ కాల్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా విషయానికి వచ్చేస్తే చాలా సిగ్గుచేటది, మమతా బెనర్జీ చాలా సిగ్గుతో తలదించుకోవాలి. తాను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ఒక అమ్మాయి పైన అత్యాచారం చేస్తే ఆ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి ప్రొటెస్ట్ చేయడం ఏంటి? ఆమె దగ్గర పోలీసు బలగాన్ని, కేంద్ర బలగాన్ని, సిబిఐ డిపార్ట్మెంట్ని అందరిని ఉపయోగించుకొని అమ్మాయికి త్వరగా శిక్ష పడే విధంగా ప్రయత్నించాలి తప్ప ఏదో కామన్ మ్యాన్ లాగా అదేదో పొలిటికల్ సింపతి కోసం చేసినట్టుంది. ఆమె కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఏ రూమ్ అయితే అత్యాచారం జరిగిందో సెమినార్ హాల్లో, అదే రూమ్లో ఉన్నటువంటి ఫర్నిచర్, సాక్ష్యాధారాలు మొత్తం రూపుమాపారు. ఎందుకంటే ఈ వారం గురువారం నాడు కొద్దిమంది దుండగులు దాదాపు కొన్ని వందల మంది అదే సెమినార్ హాల్లోకి ఎంటర్ అయిపోయి అక్కడ ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేయడము, అలాగే అక్కడ ప్రాథమికంగా ఉపయోగపడే సాక్ష్యాధారాలను కూడా రూపుమాపడం అనేది జరిగింది. ఎందుకంటే కొద్దిమంది బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ టీఎంసీ గుండాలే అమ్మాయిని రేప్ చేసి ఉంటారు, వాళ్ళ విషయాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి వీళ్ళని ఒక్కరిని దిగిచ్చేసి మమతా బెనర్జీ ఆడుతున్న నాటకం అని చెప్పేసి చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. అలాగే సాక్షాత్తు వెస్ట్ బెంగాల్ హైకోర్టు ఏం అభిప్రాయపడిందంటే ఆల్రెడీ ఒక అత్యాచార సంఘటన జరిగినప్పుడు ఆ ప్రదేశంలో చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టాలి, నిబంధనలు పెట్టాలి, ఎవరు ఎంటర్ కాకుండా చూసుకోవాలి. అటువంటిది చాలా మంది అక్కడికి వెళ్ళిపోయి ఫర్నిచర్ ధ్వంసం చేస్తుంటే పోలీసులు నిద్రపోతున్నారా? సీసీ కెమెరాలు ఎందుకు లేవు? ప్రొటెక్షన్ ఎందుకు లేదు? ఓకే, చాలా మంది వెళ్ళారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అదే ఊపులో ఎవరైనా ఒక అమ్మాయిని మళ్ళీ ఇంకో అత్యాచారం చేస్తే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అని కోర్టు కూడా ప్రశ్నించడం జరిగింది. ఇకపోతే మిత్రులారా, ప్రాణాన్ని పోసే డాక్టర్ల యొక్క ప్రాణాన్ని తీసినప్పుడు చాలా బాధగా ఉంటుంది ఎవరికైనా. అది డాక్టర్ అయినా మామూలు ఏ అమ్మాయి అయినా సరే అత్యాచారం చేయడం అనేది చాలా ఘోరం. అది బ్రూటల్గా అత్యాచారం, ఎంతో పాశవికంగా యావత్ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఇకపోతే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అనే చట్టం July 1st, 2024 నుంచి అమల్లోకి వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు, మన ఛానల్ అందరికీ తెలుసు. దాని ప్రకారం రేప్ అనేది సెక్షన్ 63, పనిష్మెంట్ ఫర్ రేప్ అనేది సెక్షన్ 64 కింద చెప్పడం జరిగింది. అలాగే ఈ అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేశారు కాబట్టి ఇది సెక్షన్ 103 కూడా వస్తుంది, అంటే పనిష్మెంట్ ఫర్ మర్డర్. సో నా ఆచరణ ప్రకారం మాత్రం అతనికి తప్పకుండా ఉరిశిక్ష పడే అవకాశం తప్పకుండా ఉంది, పడాలి కూడా. ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, రేపిస్ట్కి ఎవరైతే సపోర్ట్ చేశారో, ఎందుకంటే ఆమె బాడీలో 151 grams స్పెర్మ్ ఉందంటే అది ఒక్కరి వల్ల సాధ్యపడే అవకాశం కాదని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. అలాగే వెస్ట్ బెంగాల్లో ఏంటంటే ఆడవాళ్ళకి భద్రత లేకుండా పోతుంది. ఇప్పుడే కాదు, మీరు లాస్ట్ డేటా చూసుకుంటే ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బట్టి చూసుకుంటే 1111 మెంబర్స్ రేపుకు గురయ్యారు. అక్కడ అత్యధిక రేపు రాజస్థాన్లో జరిగితే ఈ వెస్ట్ బెంగాల్ కూడా చాలా ఘోరమైన
నేరాలు. ఆమె బంగ్లాదేశ్కి సపోర్ట్ ఇవ్వడము, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి చాలా మంది బంగ్లాదేశ్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేసి ఎలా పడితే అలా రోహింగ్యా ముస్లిమ్స్ మన దేశంలోకి ఎంటర్ అయిపోయి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఆ సంఖ్య ఎక్కువ అవడంతో పాటు నేరాలు కూడా ఎక్కువైపోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి హిందువులకు అసలు రక్షణ లేకుండా అయిపోయింది. అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు దీనిపైన స్పందించాలి. కొత్త చట్టాలు రావాలని చెప్పేసి అందరూ మూకుమ్మడిగా ముక్త ఖండంతో నినదించాలి. అమ్మాయి ఆత్మకి శాంతి చేకూర్చాలని, సాధ్యమైనంత త్వరగా అతను ఉరి తీయాలని చెప్పేసి నేనైతే ఒక న్యాయవాదిగా కోరుకుంటున్నాను. ఈ సంఘటన పైన మీ అభిప్రాయం అంటే మీరు షేర్ చేసుకోండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి అమ్మాయి కూడా తమ వాలెట్లో ఒక హ్యాండ్ బ్యాగ్ ఒక పెప్పర్ స్ప్రే పెట్టుకోండి. ఎవరైనా ఒక నేరస్తులు మీ పైన దాడి చేస్తున్నప్పుడు దాన్ని యూజ్ చేయండి. అలాగే మీ దగ్గర నెయిల్ కట్టర్స్ ఉన్నాయి, ఏమైనా ఉన్నా సరే మీరు దాడి చేయండి. ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే ఒక్కతే ఉంది కాబట్టి వాడు చూస్తే బక్కగా ఉన్నాడు. ఈ అమ్మాయి ఒక అతనైతే తప్పకుండా ఫైట్ చేసేది, కానీ ఎలా చనిపోయిందో ఇప్పటికీ డౌట్ ఉంది. ఎందుకంటే అక్కడ పెళ్లినాడు జరిగిందని చెప్పేసి చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి. తర్వాత ఈ సంజయ్ రాయ్ పైన కూడా అతని శరీరం పైన చాలా గాయాలు ఉన్నాయి. అయితే అతనితో పాటు ఇంకొంతమంది ఉండొచ్చు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మీ